ఇస్తున్నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీ మధ్య నిలబడటానికి నాకు దేవుడిచ్చిన అవకాశం కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన బ్రదర్ గారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. తీసుకొని వచ్చిన శ్యామ్ పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు చిన్నం విక్లిప్. నేను ఒరిస్సాలో పుట్టాను, ఒరిస్సాలో పెరిగాను. ఛత్తీస్గఢ్లో దేవుని సేవ చేస్తున్నాను. అయితే ఛత్తీస్గఢ్లో ఇప్పటి నుండి అయితే సేవ చేస్తున్నాను. పలుమార్లు అనేక ఇరుకులు ఇబ్బందులకి సోదరులకి ఎదురవటం జరుగుతుంది. దాన్ని అనేక మార్లు పోలీస్ స్టేషన్కి పిలిచారు. పోలీస్ స్టేషన్లో కూడా వార్నింగ్ ఇచ్చారు. అదే రీతిగా ఏ గ్రామానికి వెళ్ళినా కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అయితే మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి. క్రైస్తవులకు యేసుక్రీస్తు వారిని ఎవరైనా నమ్ముకుంటే ఊరి నుండి వారికి బయటికి వెలివేస్తున్నారు. తర్వాత వాళ్ళను కొట్టడం జరుగుతుంది. వాళ్ళకున్న ఆస్తులంతా వాళ్ళు దోచుకుంటున్నారు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారో వారికి ఊరి నుండి బయటికి నెట్టేసిన తర్వాత వారికి ఉన్న ఆవులు, మేకలు, ఇక అనేక వస్తువులు, వారి భూములు ఆ గ్రామస్తులు ఏం చేస్తున్నారంటే వారి హస్తానికి తీసుకుంటున్నారు. హింసింపబడిన వారు, ఊరి నుండి నెట్టబడిన వారు ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద ఊరికి వెళ్ళిపోయి అక్కడ నివాసిస్తూ కూలి పని చేసుకుంటున్నారు, లేక కూరగాయలు అమ్ముకుంటున్నారు, లేదా ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతూ ఉంటున్నారు. అయితే వాళ్ళ విశ్వాసము చాలా గొప్పది. మన ఇంటి వదిలిపెట్టమంటే వదిలిపెడతామా? మనం వదిలిపెట్టలేం. కానీ వాళ్ళకున్న 10 ఎకరాల స్థలము, 20 ఎకరాల స్థలము, ఇక ఉన్న ఇల్లు పొల్లు అన్నీ వదిలిపెట్టి సిటీకి వచ్చి వాళ్ళు బ్రతుకుతూ ఉంటున్నారు. యేసుక్రీస్తు వారి కొరకు వారు జీవిస్తూ ఉంటున్నారు. వారికి ఎన్నో కష్టాలు. ఒకవేళ యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఊరి నుండి నెట్టివేయటం, వాళ్ళకు నీరు ఇవ్వకుండా చేయటం, చనిపోతే పాతి పెట్టడానికి కూడా స్థలం ఇవ్వటం లేదు. పాతి పెట్టిన వారిని కూడా తీసేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో జీవిస్తుంటున్నారు. దరిదాపు 5-6 సంవత్సరాల క్రితము బ్రదర్ గారు నన్ను కలిశారు. అప్పుడు ఒకరిని కొడితే ఈ చెవు నుండి రక్తం వస్తూ ఉంది, ఈ తల నుండి రక్తం వస్తూ ఉంది, వీపంతా ఇదేదైపోయింది. తర్వాత బాణాలతో కూడా కొడుతున్నారు. మనుషుల్ని బాణాలతో కొడుతున్నారు. దగ్గర నుండి బాణాలతో కొడుతూ ఉన్నారు, గొడ్డలతో నరుకుతూ ఉన్నారు, మంచి కట్టులు తీసుకొని కాళ్ళ చేతులకు కొట్టివేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తుని నమ్ముకున్న ఆదివాసి వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారు. ఇక ఇతరులు కూడా అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. అయితే ప్రియులారా, మన ఆంధ్రప్రదేశంలో చూసినప్పుడు ఒక్కొక్క వీధికి చర్చ్ ఉంటుంది, ఒక్కొక్క వీధికి ఒక్కొక్క చర్చ్ ఉంటుంది. కానీ మా ప్రాంతంలో 40-50 గ్రామాలకు ఒక చర్చ్ ఉంటుంది. 40-50 గ్రామాలకి ఇలాంటి చర్చ్ కూడా ఉండదు. ఇది చాలా బాగుంది. మాకు రేకులు వేసేస్తారు, లేకపోతే ఏదో పైన ఏదో ఒక కప్పి అక్కడ ఆరాధిస్తూ ఉంటాం. అయితే ఈ 40-50 గ్రామాలకు ఒక చర్చ్ ఉంటుంది. అలాంటి పరిస్థితులు దరిదాపు నేను 25 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాను. 25 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నాను. అయితే ఇప్పుడు యేసుక్రీస్తుకు ఎరిగిన ప్రజలు, యేసుక్రీస్తు వారిని తెలుసుకుంటున్న ప్రజలు, వాళ్ళు ఇతరులను చెప్తే వాళ్ళు కూడా నమ్ముకోవటం జరుగుతుంది. ఎప్పుడైతే ఇతరులు నమ్ముకుంటున్నారో మా పూజలు, మా పునస్కారాలు, మా ఒక గ్రామపు నియమాలు విధులు పెట్టి వీరు వేరొక రీతిగా జీవిస్తున్నారు అని వీరిపైన టార్గెట్ చేసి పైకప్పులు తీసేస్తున్నారు, ఇంటి పైకప్పులు తీసేస్తున్నారు. తర్వాత వాళ్ళ పిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ఊరు నుండి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు కూలి పని చేసుకుంటాము, లేక ఏదో ఒక పని చేసుకొని బ్రతకటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా చదువుకోలేకపోతున్నారు, బహు కష్టముగా ఉంటున్నారు. తర్వాత ఎవరైనా నమ్ముకుంటే, భర్త నమ్ముకుంటే పర్వాలేదు, భార్య నమ్ముకున్నది అనుకోనండి, ఆ భార్యను చెదిగొట్టేస్తున్నారు. ఆ ఇల్లుగా ఉండటం లేదు. అలాంటి పరిస్థితుల్లో
ఉంటుంది మా ఛత్తీస్గఢ్లో. మా ఛత్తీస్గఢ్ కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామమున కోరుతా ఉన్నాను. ప్రియులారా, మా ప్రాంతములో చాలా తక్కువ మంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. ఇంకా చాలా సేవ అవసరము. ఆ సేవ చేయాలంటే సేవకులు ఇప్పుడు కొంతమంది తయారవుతున్నారు. వాళ్ళకు ఆర్థిక సాయం అవసరము. వాళ్ళు ఇటుక కొట్టి వాళ్ళు బ్రతుకుతూ దేవుని సేవ చేస్తూ ఉన్నారు. కొంతమంది కూరగాయలు అమ్ముతూ సేవ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమేమో పనులు చేసుకుంటూ కూడా కొంతమంది సేవ చేస్తున్నారు. కొంతమందికి సైకిల్ కూడా లేని పరిస్థితి, లేక సైకిల్తో కూడా వెళ్ళి దేవుని సేవ చేస్తుంటున్నారు. బహు కష్టముగా దేవుని సేవ మా ప్రాంతంలో జరుగుతూ ఉంది. అయితే ఎవరైతే నమ్ముకుంటున్నారో వారి జీవితంలో అనేక ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తూ ఉంటున్నాయి. దరిదాపు 2 నెలల కింద ఒక సిస్టర్ గారు, బిందు అనే సిస్టర్, దంతెవాడ జిల్లాలో తోయినార్ అనే గ్రామంలో ఒక సిస్టర్ గారు నమ్ముకొని 3-4 సంవత్సరాలు అయిందేమో. ఆమె తన పొలానికి దున్నటానికి వెళ్తే, లేక ట్రాక్టర్ తీసుకొని వెళ్ళి ఆ ట్రాక్టర్తో దున్నుతూ ఉంటే వాళ్ళు విరోధం చేశారు. ఇక్కడ మీకు స్థలం లేదు, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కనుక మీకు ఇక్కడ స్థలం ఇవ్వమని వారు చెప్తే, ఈమె కూడా కొన్ని మాటలు మాట్లాడితే, నేను చంపేస్తాము, యేసుక్రీస్తు వారిని వదిలితే కానీ, లేకపోతే నీకు వదిలిపెట్టమంటే మీరు చంపేయండి, కానీ నేనైతే యేసుక్రీస్తు వారిని వదిలిపెట్టానని చెప్పింది. అలాగే ప్రియులారా, ఇంకొక ఊరు నుండి ఒక అబ్బాయి, ఒక 20-25 సంవత్సరాల వ్యక్తి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆయన చక్కగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఊరిలో ఏం చేస్తారంటే, అరే ఈయన మనలాగా జీవించడంలో వేరేది విధంగా జీవిస్తూ ఉన్నాడు, ఏంటి రహస్యం అని తెలుసుకొని, నువ్వు చర్చికి వెళ్తున్నావు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తున్నావు, లేక క్రైస్తవులతో కలిసిపోయేవని చెప్పి ఆయనకు ఒత్తిడి చేయటం ఆరంభించారు. అయితే ఆయన అదే రీతిగా జీవిస్తున్నప్పుడు చర్చికి వెళ్ళమంటే, నేను వెళ్తానని చెప్పి వెళ్ళడు, నువ్వు వెళ్ళేవా నీకు చంపేస్తామన్నారు. అయితే శుక్రవారం రోజు తాను చర్చికి వచ్చాడు. ఆ చర్చికి వచ్చి చర్చికి నుండి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత 2 చేతులకి కట్టేశారు, ఈ రీతిగా కాళ్ళకు కట్టేశారు, ఆయన మెడకు కూడా కోసేశారు. అదే రీతిగా మొన్న ఒక 3 నెలలు అవుతుంది, ఒక వ్యక్తి చనిపోయాడు. తన భార్య, తాను విశ్వసించేవారు, తనకు ఒక కుమారుడు. అయితే ఆయన చనిపోతే ఆయనకు ఆ ఊర్లో పాతిపెట్టడానికి స్థలం ఇవ్వలేదు, లేక ఆ చుట్టుపట్టు ప్రాంతంలో దరిదాపు 40 కిలోమీటర్ దూరంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ వారికి సంబంధించిన సమాధులు ఉంటే అక్కడికి తీసుకొని పోయి వారికి పాతిపెట్టడం జరుగుతుంది. పాతిపెట్టారు. అదే రీతిగా అనేక ఇరుకులు, ఇబ్బందులతో మా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అయితే వాళ్లకు సరిగా తిండి లేకపోయినా వారు ఏం చేస్తున్నారంటే, దేవుని కోసమే జీవిస్తాము, మా దేవుడే మాకు సమస్తమని వారు ఎంతో విశ్వాసముతో ముందుకు సాగుతూ ఉన్నారు. మన జీవితంలో అలాంటి కష్టాలు వస్తే, శ్రమలు వస్తే మనము యేసుక్రీస్తు వారిని ముందే వదిలిపెట్టడానికి నిర్ణయం తీసుకుంటాం. కానీ వాళ్ళు ప్రాణాలను తెగించి క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఛత్తీస్గఢ్లో ఉంటున్న సేవకుల కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో నా విషయంలో కూడా కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను. నేను 2001 సంవత్సరం నుండి సుక్మాలో ఉంటున్నాను. అక్కడ ఉండి సేవ చేస్తున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా నాకు చూస్తుండేవారు. కొంతమంది యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత నాకు పోలీస్ స్టేషన్ పిలిచి అడగటం జరిగింది, ఎంతమందిని క్రైస్తవులకి మార్చావు, ఏం చేస్తావు అని చెప్తే, నా దగ్గర ఏమీ లేదు, వాళ్ళు నమ్ముకుంటున్నారు, నేను కేవలం ప్రార్థన చేస్తాను అని వారికి చెప్పి పోలీస్ స్టేషన్ నుండి బయటికి వచ్చేవాడిని. అయితే ఇప్పుడు అక్కడక్కడ సేవకులు తయారయ్యారు కనుక దరిదాపు మా ప్రాంతంలో, మా జిల్లాలో, మా సుక్మా జిల్లా అంటే చూడండి, మీరు ఆలోచించండి, ఒక 1000 మంది విశ్వాసించారు. ఒక జిల్లాకి ఒక 1000 మంది విశ్వాసించినప్పుడు వాళ్ళు ప్రజల దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కష్టపడుతున్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే హింసింపబడుతున్నారో నన్ను మొదటిగా ఫోన్ చేస్తారు.
నన్ను ఫోన్ చేస్తే నేను పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసు వాళ్ళని అక్కడికి పంపిస్తాను, లేక నేను కూడా అక్కడికి వెళ్తూ ఉంటాను. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ నుండి, రాజమండ్రి నుండి కానీ, హైదరాబాద్ నుండి కానీ కొంతమంది వస్తూ ఉంటారు సువార్త సేవకులకని. నేను వాళ్ళు తెలుగులో చెప్తే నేను హిందీలో లేక కోయలో, బెంగాలీలో ఈ విధంగా చెప్తూ ఉంటాను, ఒడియాలో చెప్తూ ఉంటాను. మొత్తం నాకు 6 భాషలు వచ్చు, 6 భాషలు కూడా మాట్లాడతాను. అయితే వాళ్ళు తెలుగులో చెప్పితే ఎవరికి ఈ భాష తగినట్లు వారికి నేను ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు కొన్ని సభలు కూడా పెట్టడం జరుగుతూ ఉండింది. మొన్నటి రోజున ఒక సభ పెట్టాను, అక్కడ దాదాపు 1000 మంది వచ్చారు. అక్కడికి ఎప్పుడైతే వచ్చారో అది చూసి అక్కడున్న ఇతరులు, అన్యులు, యాంటీ క్రిస్టియన్స్, యేసుక్రీస్తు వారికి విరోధులు ఏం చేస్తారంటే ఈయనకి ఏమైనా చేయాలని వారు పట్టుపట్టారన్నమాట. వారు పట్టుపట్టి ఏం చేస్తారంటే మా బాబు ఇంటి నుండి బయటికి బయలుదేరాడు. అదే సమయంలో దానికంత మునుపు ఒక 2 గంటల మునుపు నేను విజిటింగ్ కోసం వెళ్ళి ఉండాను. ఆ చిన్న అబ్బాయి 15 సంవత్సరాలు, అతనికి చేయి పెడితే కారు ఆపాడు. ఆ కారు ఆపిన తర్వాత ఆ కారులో ఒక అబ్బాయి కూర్చున్నాడు. కూర్చుని కాసేపు ఆగు, మా చెల్లి వస్తుంది, కూర్చుంటుంది, ఆమె కూడా తీసుకెళ్ళాలంటే మా బాబు ఆగాడు. ఆపేసిన తర్వాత వాళ్ళను 3 కిలోమీటర్లు వదిలిపెట్టమన్నారు. 3 కిలోమీటర్లు వదిలిపెట్టమంటే సరే అని తీసుకెళ్తానని మా బాబు తీసుకెళ్తా ఉన్నాడు. అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసి 30 కిలోమీటర్ల వరకు మా బాబుని తీసుకెళ్లారు. అయితే ఆ అబ్బాయి అమ్మాయి పారిపోయేవాళ్ళు, మా బాబుకు తెలియదు. అయితే ఆ విషయము అందరికి తెలుసుకొని ఇక్కడ మనకు మంచిగా పట్టు దొరుకుతుంది, ఈయన ఎలాగైనా కొట్టాలని అమ్మాయికి ఎక్కడికి తీసుకెళ్ళావు, ఎక్కడ వదిలిపెట్టామని నన్ను కొట్టడం జరిగింది. మా బాబు వదిలిపెట్టింది నాకు తెలీదు. తర్వాత రాత్రికాల సమయంలో 9 గంటలకు వచ్చి ఇంటి నుండి బయటికి తీసుకెళ్లారు. ఇలాగే చిన్న రోడ్డు ఉంటుంది, చిన్న రోడ్డు తర్వాత పెద్ద రోడ్డు, దరిదాపు 100 మీటర్ల తర్వాత ఒక రోడ్డు ఉంటుంది. ఆ ఇంటి దగ్గరికి 30 మంది వచ్చి నన్ను గుంజుకొని ఆ రోడ్డుపైకి తీసుకెళ్లారు. అక్కడ చూస్తే దరిదాపు 150 మంది నుండి 200 మంది అక్కడ ఉన్నారు. అక్కడ నన్ను కొట్టేవారు 10 నుండి 15 మంది ఇష్టసరం కొడుతూ ఉన్నారు. చెంపల్లో దరిదాపు 40 చెంప దెబ్బలు కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఈ బుర్ర పైన పంచేసి కొట్టారు, చాలా ఇదిగా కొట్టారు. కొంతమంది కాలుతో తన్నుతూ ఉన్నారు, ఎవరు పిడిగుద్దులు కొడుతూ ఉన్నారు. అలా 9 గంటల నుండి 11 గంటల వరకు నన్ను హింసించారు. 11 గంటల వరకు నాకు బాధ పెట్టారు. అయితే కళ్ళంతా ఎర్రగా అయిపోయినాయి, కళ్ళంతా నొప్పులు వచ్చేసాయి, ఈ శరీరం అంతా నొప్పులు వచ్చేసాయి, నడవలేకపోతున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఆ సమయంలో 11 గంటల దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చారు. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మీకు ఎవరెవరు కొట్టారు మీకు గుర్తుందా అంటే, అవును సార్ నాకు గుర్తుంది, ఎవరెవరు కొట్టారో నాకు తెలుసు సార్ అన్నాను. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటానికి ఏమని మీరు చెప్తా ఉన్నారు, వాళ్ళని యాక్షన్ తీసుకుంటామని చెప్తే మా ప్రభు క్షమించేవాడు, అందుకని నేను క్షమిస్తున్నాను సార్, వారికి ఏమీ చేయనక్కర్లేదు అన్నాను. అయితే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే, అలాగేలా మాట్లాడుతున్నావు, నిన్ను కొట్టారు కదా, నీ కళ్ళంతా ఎర్రగా అయిపోయావు, నేను నడవలేకపోతున్నావు, ఏదైనా యాక్షన్ తీసుకుంటాం నువ్వు చెప్పుమన్నారు. లేదు సార్, మా యేసుక్రీస్తు వారు క్షమించేవారు కనుక నేను వాళ్ళను క్షమిస్తున్నాను, వారి మీద ఏ రిపోర్ట్ రాయటానికి నేను రెడీగా లేను అని చెప్పాను. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, కాగితం మీద రాసిస్తావా, సరే సార్ రాసిస్తానని నేను చెప్పాను. అయితే రాసిచ్చాను. తర్వాత పోలీసు వాళ్ళు స్వయంగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ కొరకు అంటే ఒక 2 ఇంజక్షన్లు, తర్వాత కొన్ని మందులు ఇప్పించారు. వాళ్ళు నన్ను చెప్పారు, నువ్వు ఇక్కడ ఉండవద్దు, ఇప్పుడు నీవు ఇక్కడ ఉండరాదు, నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోమని చెప్తే ఆ ఊరు నుండి దరిదాపు 45 కిలోమీటర్లు, ఆ 45 కిలోమీటర్ల దూరానికి నేను వెళ్ళిపోయాను. రాత్రి అక్కడ నుండి మళ్ళీ నన్ను భద్రాచలం తీసుకొచ్చారు. భద్రాచలం తీసుకొచ్చి 3 రోజులు భద్రాచలంలో ఉన్నాను హాస్పిటల్లో. అక్కడ నాకు ట్రీట్మెంట్ జరిగింది. కానీ ఇప్పుడు కళ్ళు మంచిగా కనిపించటం లేదు, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటున్నాయి. అదే రీతిగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ రీతిగా
దేవునికి నమ్ముకున్న ప్రజల్ని ఎంతో హింసిస్తూ ఉంటున్నారు మా ప్రాంతంలో. మీ ప్రార్థన, మీ యొక్క సహకారాలు మాకెంతో అవసరం. మా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి, ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లా, దంతెవాడ జిల్లాలో ఎక్కువ హింసింపబడుతున్నారు, ఎక్కువ కొట్టబడుతున్నారు క్రైస్తవులకి. అయితే ప్రియులారా, మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు ప్రేరేపించిన రీతిగా మీరు సహాయం చేయాలని కోరుతూ ఉంటున్నాం. అదే రీతిగా లాక్డౌన్కి ముందుగా సహోదరులు కూడా వచ్చి చూశారు. ఇంటి కప్పు తీసేసి ఉండాలి. ఇంటి కప్పులు 3 ఇండ్లకి ఇంటి కప్పు అంటే ఊర్లో ఒక 2 నమ్ముకుంటున్నారు. అయితే అలాంటి వారికి ఇతను కూడా కొంత సహాయం చేస్తారు. ఈ రీతిగా మా ప్రాంతంలో జరుగుతుంది కనుక మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఏ రీతిగా సహాయపడినా బాగుంటుంది. మాకు చిన్న చిన్న రేకులతో షెడ్లు ఉన్నాయి. ఆ షెడ్స్కి పెద్దగా చేయాలంటే మీలాంటి వారి సహాయము ఈ సమయంలో మాకు టీవీలో కానీ లేక మొబైల్లో చూస్తున్న వారికి కూడా నా ఒక మనవి, మీరు కూడా సహాయపడి మీరు దేవుని కొరకు కార్యం చేయాలని ఆశిస్తున్నాం. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నన్ను ఆహారం పెట్టారు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను దర్శించడానికి వచ్చారు, నేను చెరసాలలో వేయబడినప్పుడు మీరు నన్ను చూడటానికి వచ్చారు అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు మిమ్మల్ని కనిపించాడు, కానీ మీలో నాలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. హల్లెలూయా. ఎందరైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటారో వారి యొక్క హృదయాలు దేవుని మందిరం అని దేవుని వాక్యం తెలియజేస్తున్నారు. అయితే ఎవరైతే దేవుని మందిరమును నాశనము చేస్తారో దేవుడు వారిని కూడా నాశనము చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడినది. అయితే ఛత్తీస్గఢ్లో అనేకులు యేసుక్రీస్తు వారికి ఆలయముగా జీవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని వారి హృదయంలో ఉంచుకున్నారు. వారు యేసుక్రీస్తు వారిని కొరకు చావటానికి బ్రతకటానికి సిద్ధముగా ఉన్నాడు. సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అయితే యేసుక్రీస్తు వారిని హింసించలేదు, కానీ యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న ప్రజల్ని హింసించినప్పుడు దేవుడు అడుగుతా ఉన్నాడు, యేసు అడుగుతా ఉన్నాడు, నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు? అయితే మీలో నాలో యేసుక్రీస్తు ఉన్నారు కనుక మీకు హింసించిన, నన్ను హింసించిన, ఆ ఛత్తీస్గఢ్లో ఉంటున్న ప్రజల్ని హింసించిన వారు దేవునికి హింసిస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని కొరకు సహాయం చేస్తున్నారో, దేవుని కొరకు పని చేస్తూ ఉన్నారో, దేవుని పనిలో చేయగలుగుతూ ఉన్నారో దేవుడు వారికి బహుగా ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియులారా, మా ఛత్తీస్గఢ్లో మీకు ఎంత అయినా సరే, ఏమైనా సరే, కొద్ది గొప్ప దేవుని కొరకు, దేవుని చర్చల కొరకు సహాయం చేయాలని వేడుతూ ఉన్నాను. అయితే మా ఛత్తీస్గఢ్లో నిజంగా చెప్తా ఉన్నాను, దైవదాసుడను. నేను 30 సంవత్సరాల నుండి దేవుని సేవ చేస్తున్నాను. క్రైస్తవులకు మా ప్రాంతంలో చర్చ్ అనేది మంచి చర్చ్ లేదు. ఎందుకంటే మా ప్రాంతము మా ప్రాంతము నక్సలైట్ ఏరియా. నక్సలైట్ల కొరకు, వాళ్ళ కొరకు కొంతమంది ఈ ప్రాంతం నుండి సేవకులు రావటానికి కూడా భయపడతారు. అయితే మీరు రాలేకపోయినా మీ నుండి సహాయం ఒకవేళ దొరికితే వచ్చే వాళ్ళు ఉన్నారు కనుక, ఇలాంటి దైవజనులు ఉన్నారు కనుక మీరు సహాయం చేసి ఆశీర్వదింపబడాలని నా ఒక చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.